రైతు భరోసా పథకం కింద రానున్న 9 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలో 9,000 కోట్లు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన రైతు భరోసా నిధులను విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ సిఫార్సు చేసిన 7 రకాల అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను సాగు చేయాలని ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, రైతు వేదికల వద్ద నాణ్యమైన వరి విత్తనాలను సిద్ధం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం గత 30 నెలల కాలంలో రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. 25.35 లక్షల మంది రైతులకు సంబంధించి 20,000 కోట్ల రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 36,000 కోట్లు జమ చేశామని, అందులో తాము అధికారంలోకి రాగానే విడుదల చేసిన 7,000 కోట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము నెలకు 6,000 కోట్లు ఖర్చు చేస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 2,000 కోట్లు మాత్రమే వెచ్చించిందని పోల్చి చెప్పారు. రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై తమ 2.5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలోకి కూపిపోయిందని, రాష్ట్ర అప్పు 8.11 లక్షల కోట్లకు చేరిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలకు ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ పనులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత, 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం 1,68,000 వ్యవసాయ పనిముట్లకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత, 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం 1,68,000 కోట్లు అనుకుంటే ఖాళీ 2.5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 80,000 కోట్ల రూపాయలు పైగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వడ్లు కొనుగోలు చేసి రైతులకు ఈరోజు రైతులకు ఇచ్చింది. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి వ్యవసాయానికి మేం పండుగ చేసినామా, మీరు చేసిర్రా?